తెలంగాణ పాలిటిక్స్ లో బిగ్గెస్ట్ బ్లాస్ట్ జరిగింది. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న కవితక్క ఒక్కసారిగా మీడియా ముందుకొచ్చి హరీష్ రావు, కేటీఆర్ లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గులాబీ కోటను కదిలిస్తున్నాయి. ముఖ్యంగా హరీష్ రావుపై ఆమె చేసిన ఆరోపణలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. హరీష్ రావు ఎప్పటికైనా తెలంగాణలో చంద్రబాబు తరహా రాజకీయాలు చేస్తారు, పార్టీని కబ్జా చేస్తారనే భయం కార్యకర్తల్లో ఉందంటూ కవిత కుండ బదులు కొట్టారు. 2019లో నిజామాబాద్ లో తన ఓటమి వెనుక ఉంది ఎవరో తనకు తెలుసునని, అప్పట్లో జరిగిన అవమానాలు తాను మర్చిపోలేదని ఇండైరెక్ట్ గా హరీష్ రావుకే చురకలంటించారు. ఇక తన సోదరుడు కేటీఆర్ ని కూడా ఆమె వదలలేదు. కేటీఆర్ డైరెక్ట్ గా అమెరికా విమానం దిగివచ్చి పాలిటిక్స్ చేస్తుంటే తాను మాత్రం 2006 నుంచే బతుకమ్మ ఎత్తుకొని రోడ్లపై పోరాడానని గుర్తు చేశారు. ఇక అన్నింటికంటే షాకింగ్ విషయం ఫోన్ ట్యాపింగ్. తన ఫోన్ తో పాటు తన భర్త, చివరకు ఇంట్లో పని మనుషుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి న్యూ ఇయర్ వేళ కవిత పేల్చిన ఈ బాంబ్ బీఆర్ఎస్ ను ఎటు తీసుకెళ్తోంది? హరీష్ రావును కారణం చేయడం వెనుక పెద్ద స్కెచ్ ఉందా? ఈ ఆరోపణలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ.